భగవంతుడా! ఆ కొంగు కిందకేసుకో, త్వరగా వేసుకో. అమ్మగారు, మీరే మొదటిసారి నా కొంగు తీసి వికారమైన నా మొహాన్ని చూశారు. ఇక మీకు నా మొహం గుర్తున్నట్లే కదా. నేను ఎందుకు కొంగు వేసుకున్నానో మీకు అర్థమై ఉంటుంది. చూడు గులాబీ, మాకసలు నిజం చెప్పు. మీ అత్తగారు వాళ్ళు నిన్ను చంపడానికైతే ప్రయత్నించటం లేదు కదా? వాళ్ళలా చేస్తే మే సిమ్రన్తో చెప్పి వాళ్ళని జైల్లో పెట్టిస్తాం, గృహహింస నేరం మీద. లేదు లేదమ్మగారు, అలాంటిదేం లేదు. ఈ మచ్చలన్నీ నాకు చిన్నప్పుడే ఉన్నాయి. మా అత్తయ్య మామయ్యలు ఎంతో దయగల దేవతలు, అచ్చం మీ అందరిలాగే. అదేంటంటే నేను పనిచేస్తానని చెప్పినప్పుడు మా అత్తగారు ఏం చెప్పారంటే, నువ్వు ఎప్పుడూ కొంగు వేసుకునే పనిచేయి అన్నారు. నా మొహం ఇలా ఉన్నా మా అత్తగారు మామగారు నన్నెంతో ప్రేమగా చూసుకుంటారు. కాని అమ్మగారు, గౌరమ్మ గారు, ఈ రోజు మొండి పట్టి నా కొంగుని తీయించి మీరందరూ నా మొహం చూశారు. కానీ మీకు నా విన్నపం, ఇంకెప్పుడు అలా చేయకండి. లేదు లేదు, ఇంకెవరూ నిన్ను ఇబ్బంది పెట్టరు. అలాగే గులాబీ, ఇక ముందు నీ కొంగు గురించి ఇంట్లో ఎవ్వరు అడగరు. ఇంకీ విషయం నువ్వు మర్చిపో, సరేనా? అలాగేనమ్మా. లవ్లీ చిన్నమ్మా, చిన్నా, నేను మీ లవ్లీ చిన్నమ్మని కాదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వెళ్ళు, లోపలికెళ్ళు, ఇంట్లోకెళ్ళు. ఇట్రండి. ఏంటో చెప్పు. నేను పైన పెద్దమ్మ గదిలో మీరు కొంగు తీసి మేకప్ వేసుకునేటప్పుడు నేను చూశాను. అరవకు, నోరు మూసుకోనుండు. నాకు అప్పుడే తెలుసు మీరు మా లవ్లీ చిన్నమ్మని. అవునను, నేను మీ లవ్లీ చిన్నమ్మనే. మీరెందుకు ఇలా చేస్తున్నారు? అను, నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే ఇంట్లో అందరి మనసులో గెలిచేందుకు చేస్తున్నాను. అప్పుడు మనందరం కలిసి ఒకే కుటుంబంలో ఉంటాం. మంచి ఆటలు ఆడుకోవచ్చు, సరదాగా చదువుకోవచ్చు. నువ్వు ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండా దాస్తేనే నేను అనుకున్నది నిజమవుతుంది. నేను లవ్లీనని చెప్పొద్దు. చెప్పవుగా? ప్రామిస్ చెయ్యి. ఎందుకు? ఎందుకంటే చాక్లెట్ ఇవ్వాలి. అమ్మ దొంగ, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అలాగే చేస్తాలే. నేను అను కోసం బోలెడని చాక్లెట్లు తెస్తాను. సరే, నాకు ప్రామిస్ చెయ్యి. ప్రామిస్ అంటే ప్రామిసే. 100% ప్రామిస్ అంటే ప్రామిస్. సరే, నువ్వు పైకెళ్ళు. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. గాడ్, ఈ రోజుకి బతికిపోయాను. కానీ అను, వాడు నన్ను గుర్తుపట్టేశాడు. దీనివల్ల ఎప్పుడైనా ప్రాబ్లం రావచ్చు. లవ్లీ, నీ నాటకం ఇంకెంతో కాలం నడవదు. తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అరే, గుర్తొచ్చింది. నేను కార్తీక్ ప్రామిస్ చేశాను తన కోసం క్యారెట్ హల్వా చేసి పెడతానని. అయ్యో, మర్చిపోయాని. వెంటనే చేస్తా. క్యారెట్? తను క్యారెట్స్ తో ఏం చేస్తోంది? లవ్లీ, ఎలాంటి పొరపాటు చేయకు. ఇది కార్తీక్ ఫేవరెట్ ఐటమ్. దీన్ని పర్ఫెక్ట్ గా చేయాలి.
ఇప్పుడు గౌరక్క ట్రిక్ కేసరి. ఆహా. ఈ రోజు కార్తీక్కి ఈ హల్వా తింటున్నప్పుడు గౌరక్కే గుర్తొస్తుంది. లవ్లీ ఇప్పుడు క్యారెట్ హల్వా చేస్తోందా? తను దాంట్లో కేసరి కూడా వేసిందా? ఇది తనకెలా తెలిసింది? గౌరక్క, మీరు మళ్ళీ క్యారెట్ హల్వా చేస్తున్నారా? ఓ, లవ్లీనా? అది గౌరకయ్య, ఇప్పుడు లవ్లీ చేసే క్యారెట్ హల్వా వాసన కూడా అచ్చు మీరు చేసే క్యారెట్ హల్వా వాసన లాగే వాసన అయితే ఎంత బాగుందో కదా. హల్వా రెడీ. కార్తీక్ ఫేవరెట్. అన్నీ రెడీ. కార్తీక్ ఈ రోజు ఇంకా రాలేదేంటి? లవ్లీ, ఏంటి సంగతి? ఈరోజు క్యాండిల్ లైట్ డిన్నర్ చేసే మూడుందా? నేను నీకోసం. ఏంటది? లేదే, ఏం లేదే, ఏమీ లేదు. చూపించు కార్తీక్, ఏదో అరే ఉంది. లవ్లీ, ఏం లేదని చెప్తున్నాను కదా. అయితే చేయి అయ్యో, చూపించు. ఏం లేదు లవ్లీ, ట్రస్ట్ మీ. సర్లే, దాచుకో. టడాయ్. ఫ్లవర్స్ నా కోసమా? కాదు, నీకోసం కాదు. అదే పక్కింట్లో ఉంటూ పదే పదే వస్తూ మాట్లాడుతూ మా ఆయన మీద అంటుంది ఆర్తి వదిన, ఆమె కోసం. స్టూపిడ్, ఆబ్వియస్లీ నీకోసమే. తీసుకో. అవును గాని ఏంటి స్పెషల్? ఇది ఎందుకంటే నువ్వు పడుతున్న కష్టానికి. ఈ టైంలో ఎవరు వచ్చారు? నేను వెళ్ళి చూస్తాను. దీన్నెవరు పంపించారు? చాలా క్యూట్ గా ఉంది. కానీ మనలో ఎవరు పిల్లల కోసం ఆర్డర్ ఇవ్వలేదే. టు మై బ్యూటిఫుల్ వైఫ్. కానీ ఇది మా వారి చేతి రాతలా లేదే. ఆది పంపించుంటాడు. తనకి తెలుసు నాకు టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం అని. కాదండి, కాదు, అది కాదు, అదయ్యుండదు. ఎక్స్క్యూజ్ మీ, దాన్ని నేనే తెప్పించాను. ఏయ్, పడేసావేంటి? పద. ఇది కూడా నా కోసమేనా? లవ్లీ, నువ్వు ఏం ఆశించి ఇంతగా కష్టపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. అందుకని
నా తరపు నుంచి నువ్వు పడుతున్న ఈ కష్టాలన్నింటికీ ఈ చిన్న బహుమతి. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా నీకోసం ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను. నాకు కూడా సర్ప్రైజా? వావ్. ఇలారా, ఇదిగో చూడు, నేను నీకోసం ఏం చేశాను. ఏం చేసావు? వావ్, క్యారెట్ హల్వానా? నువ్వే చేసావా? ఆఫ్ కోర్స్ నేనే చేశాను. ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది? నీకు నచ్చలేదా? నచ్చిందనా? బ్రహ్మాండంగా ఉంది లవ్లీ. యు టూ గుడ్. అరే గౌరీ వదినా, మీనాక్షి వదినా. కార్తీక్, వావ్, ఎంత మంచి హల్వా చేసింది గౌరీ వదినా, మీనాక్షి వదినా. మీకు తెలుసా ఈ రోజు లవ్లీ ఎంత పద. కార్తీక్, లోపలికి పద. వాళ్ళు వెళ్ళిపోతే మాత్రం మనకు నష్టం ఏంటి? నేను నా లవ్లీతో ఉన్నానుగా. లవ్లీ, ఈరోజు నువ్వు క్యారెట్ హల్వా చాలా బాగా చేసావు, అద్భుతంగా చేసావు. అండ్ ఐ లవ్ యూ. అది ఈ రాత్రి వెదర్ ఎంత. ప్రియా, 2 minutes ప్లీజ్. ఈ వారంలో వెదర్ ఎంత చల్లగా ఉంది. అచ్చం లండన్ లాగే ఉంది. నీకు తెలుసు కదా, ఐ జస్ట్ లవ్ వింటర్స్. ఈ వెదర్ లో మనసు కోరుకుంటుంది బయట హాయిగా తిరగాలని. క్యాండిల్ లైట్ డిన్నర్స్, మూవీస్, పిక్నిక్స్. ఎన్నేళ్లయిందా అది మనం కలిసి బయటకు వెళ్ళి. నువ్వు నా కోసం చిన్న గిఫ్ట్ కూడా తీసుకురాలేదు. ఓకే, నేను త్వరలో ఏర్పాటు చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. అయితే విను, నాకిచ్చే గిఫ్ట్ లో బిగ్ సైజ్ టెడ్డీ బేర్ కావాలి. టెడ్డీ బేర్? ప్రియా, ఐ మీన్ వై ఏ టెడ్డీ బేర్? మనం చిన్నపిల్లలం కాదు కదా. నీకు తెలుసు కదా నాకు టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టమని. అది కాక నీ తమ్ముడు తన భార్య కోసం టెడ్డీ బేర్ తీసుకొచ్చినప్పుడు నువ్వెందుకు తీసుకురాలేవు? హో, ఇదా సంగతి. ప్రియా, నువ్వు వాళ్ళతో మనల్ని ఎందుకు పోలుస్తున్నావు చెప్పు. నువ్వు యూఆర్ డిఫరెంట్. నేనెవరితోనూ మనల్ని పోల్చడం లేదా అది. అయినా నువ్వే చూడు, వాళ్ళ జీవితాల్ని చూడు, ఎలా బతుకుతున్నారు. ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్తారు, నచ్చినట్టుంటారు. వాళ్ళకి ఎవరి గురించి భయమే లేదు. వాళ్ళకి నచ్చినట్టు ఆనందంగా ఉంటున్నారు. ఇందుకే కదా ఇప్పుడు వాళ్ళు జాయింట్ ఫ్యామిలీలో లేరు. అయినా మంది కూడా లవ్ మ్యారేజే కదా అది. మరి అలాంటప్పుడు మనం కార్తీక్ లవ్లీలా టైం ఎందుకు స్పెండ్ చేయలేం? మనకు నచ్చిన విధంగా మనం ఎందుకు ఉండకూడదు? ఓకే బేబీ, మనం త్వరలోనే ఒక మంచి ఔటింగ్కి వెళ్దాం. పక్కా? పక్కా. సారీ, 1 minute. ఆది, హలో. యా, జస్ట్ హోల్డ్ ఆన్. యా.
11:30 అవ్వొస్తోందండి. మీరు ఇంకా పడుకోలేదే? ఈ రోజు ఇంట్లో పని ఎక్కువైందండి. పిల్లల స్వెట్టర్లను ఉతికాను, ఐరన్ చేసి ఉంచాను. 4 రోజులు స్కూలుకెళ్తే చాలు మొత్తం పాడు చేస్తారు. బాగా అలసిపోయాను. జలుబు చేసినట్టుంది. ఇంకా జ్వరం కూడా వచ్చినట్టుగా అనిపిస్తోంది నాకు. అయితే పడుకో, విశ్రాంతి తీసుకో. ఏమండి, ఉదయం లేవగానే షాప్కి వెళ్ళిపోతారు. రాత్రి వచ్చాక నడిరాత్రి వరకు లెక్కలు చూసుకుంటూ ఉంటారు. నాతో గడపటానికి ఆ మాత్రం సమయం కూడా మీకు లేదా? మాట వరుసకైనా ఒకసారి అడిగుండొచ్చు కదా, ఈ రోజు ఎలా గడిపావని. సరే, ఈ లెక్కలన్నీ పక్కన పెడుతున్నా. అలాగే నిన్ను అడుగుతున్నాను, గౌరీ, ఈరోజు నువ్వు ఎలా గడిపావు? అరే జవాబు చెప్పు. అడుగుతుంది నిన్నే కదా. ఈరోజు ఏం చేసావు అసలు? ఎందుకులేండి, మీరింతకు ముందు చెప్పినట్టు నేను విశ్రాంతి తీసుకోవడమే మంచిది.